ఏదో రకంగా సినిమా రంగంలోనే ఎట్లా కొంచెం హుషారుగా ఉంటాడు, అందరితో టచ్లో ఉంటాడు. 1.5 సంవత్సరంగా రత్నం అనేది రిలీజ్ అయ్యి 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 1.5 సంవత్సరంగా సినిమా కూడా చేయలేదంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయనే కదా దాని అర్థం. ఆరోగ్యం ఇప్పుడు ఊరికే అపోలో హాస్పిటల్ వాళ్ళు ఊరికే ఒక బులెటిన్ రిలీజ్ చేసి ఉండొచ్చు వైరల్ ఫీవర్ వల్ల. వైరల్ ఫీవర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఆడియో ఫంక్షన్కి ఎందుకు వచ్చినట్టు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రాకుండా ఉండొచ్చు కదా. ఇలా వచ్చి వణుకుతూ అది ఇది కాదు లాంగ్ బ్యాస్టింగ్. అతనికి ఏదో ఒక తీవ్రమైన ఒక జబ్బు అనేది ఉంది, ఆ జబ్బులో నుంచి ఇప్పుడు కోలుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా స్టడీ కాలేదని. నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు ఏంటంటే ఈ చేతులు వణుకుడు, ఈ జ్వరము, హెవీ ఫీవర్ ఇవన్నీ వస్తాయన్నమాట. అది కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యి అట్లా అయ్యి వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఏదో మెడికల్ భాషలో పార్కిన్సన్ అని కూడా వ్యాధి కూడా అని అంటారు. ఆ పార్కిన్సన్ వ్యాధి వస్తే కూడా ఈ రకంగా జరుగుతుందని.